ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ స్టారింగ్ బై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీలీల. సో మన హరిశంకర్ ప్రసాద్ గారు అయితే సో తీశారనమాట. ఈ మూవీ అనేది సెకండ్ డేలోకి అడుగు పెట్టేసింది. వసూళ్లు మాత్రం సునామీ అయితే సృష్టిస్తూ ఉందనమాట. ఏ రకంగా అయినా కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో కూడా, అలాగే నిన్న ఈవినింగ్ కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో ఎక్కడ పట్టిన కానీ సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ప్రసాద్ ఐమాక్స్ అయితే కలకలాడుతూ ఉందన్నమాట. ప్రసాద్ సినిమా ల్యాబ్ అయితే చాలా అంటే చాలా కలకలాడుతూ ఉంది. అలాగే ఎక్కడ ఏ థియేటర్ చూసినా కానీ హౌస్ఫుల్ అయిపోతున్నాయి భయ్యా. నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఈ మిగిలిన హ్యాపీ అనిపించిన చాలా మంది చాలా రకాలుగా మాట్లాడచ్చు. సో నెగిటివ్ వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు అనమాట. అవన్నీ మనం ఏం పట్టించుకోని నిబ్బాగాలని వదిలేస్తాం, బట్ అదేంటి పట్టించుకొని. ఇకపోతే మూవీ సంబంధించింది అయితే, మూవీ రివ్యూ సంబంధించింది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నా ఒపీనియన్ ఉంది. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఫస్ట్ సో మీకు బిర్యానీ మీల్స్ పెడతారనమాట. ఫస్ట్ ఫుల్ బిర్యానీ తిన్నట్టు. సో మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ బోర్ కొట్టదు, ఎందుకంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మీకు మైండ్ ఎక్కిద్ది అనమాట. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీరు రివ్యూ చూసే ఉంటారు, చాలా రివ్యూస్ చూసాను నేను కూడా ఇప్పుడు కూడా. సో ఆ రివ్యూస్ అందరూ కూడా వాళ్ళకి అంతకు నచ్చలేదు, ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. అదన్నీ ఏమీ కాదు, జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళండి. మీరు బాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారనమాట. మంచి సినిమా చూసామనే ఒక రేంజ్లో వెళ్తారు. చాలా మంది ఇంకొకరు ఏంటంటే తేరే రీమేక్, అది రీమేక్, ఈ రీమేక్. ఇంకొంతమంది ఏమంటారంటే సో ఏది మాస్ యాక్షన్ సినిమాలు చాలా ఉంటాయి కదా, మన డైరెక్టర్స్ అందరు తీసి పిప్పి చేసి పడేసిన యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి ఒక చోట పెట్టి మిక్సింగ్ చేసి తీసినట్టుగా ఉంది అని అంటున్నారు అనమాట. సో బట్ వాళ్ళకి ఏమో సో ఎందుకంటే మార్నింగ్ షోస్ వెళ్ళడం వల్ల లేకపోతే ఏమన్నా వేరే మైండ్ సెట్తో వెళ్ళి చూసారేమో, కానీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా న్యాయం జరిగింది అనిపించింది అనమాట. కాకపోతే తమన్నా కొంచెం తడబడ్డాడు, ఎందుకంటే అక్కడ బీజిఎమ్స్ కొంచెం తడబడ్డాడు. ఎందుకంటే ఆయన వచ్చి 10 days అయింది దాంట్లో జాయిన్ అయ్యి. అంటే ఇది మూవీలోకి ఆ ఫుల్ స్క్రిప్ట్ ఆయన వినలేదు, అలాగే సీన్స్ కూడా ఎక్కువ చూడలేకపోయాడు. ఆ స్పీడ్గా బీజిఎం ఇవ్వడం వల్ల ఏమో కానీ లేట్ అయితే సో చాలా అంటే చాలా కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉంది. బట్ బీజిఎం ఇచ్చిన వాటిలో కొంచెం బెస్ట్ అనిపించింది. అంటే ఓజీ అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళకండి భయ్యా. ఓజీ వేరే కంటెంట్, ఇది వేరే కంటెంట్, అసలు వేరే స్క్రిప్ట్ కూడా వేరే స్క్రిప్ట్. మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవుతారు. చాలా గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. ఓజీకి దీనికైతే లింక్ పెట్టుకోకుండా వెళ్ళిపోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది, నేను పర్ఫెక్ట్గా చెప్పగలను అనమాట. సో ఎందుకంటే Day 1 కూడా ఈవినింగ్ వరకు కూడా చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఈ కలెక్షన్స్ సో ఎక్కడ కూడా సో జరిగి ఉంది ఇప్పుడు 2026లో. బట్ మనం మనశంకర వరప్రసాద్గా తీసేస్తే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో కంటే ఇది చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. తమన్ బీజిఎం, హరిశంకర్ టేకింగ్, డిఓపి ప్రతిదీ కూడా శ్రీలీల కూడా న్యాయం చేశారు అనిపించింది అనమాట. ఎక్కువ చోట్ల కనిపించలేదు కానీ బాగా న్యాయం చేశారు. ఈ మధ్య హీరోయిన్స్ చాలా తక్కువ చూపిస్తున్నారు, ఎందుకంటే కథ అనేది స్టోరీ లెంత్ అవ్వడం వల్ల మరి దేనివల్ల కానీ. బట్ ఈ స్టోరీ లెంత్ అవ్వలేదు, కరెక్ట్గా 2 గంటల 32 నిమిషాలు మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. ఇకపోతే రెండో రోజు కలెక్షన్స్ వచ్చేసి నైజాం, సీడెడ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే నెల్లూరు ప్రతి చోట కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ సో టైమింగ్స్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టి బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. సో ఈ బద్దలవ్వడం కూడా చాలా అంటే చాలా గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఎక్కడ యూఎస్ఏలో, యూకేలో, నార్త్ అమెరికా కూడా, అలాగే ప్రతి చోట కూడా వరల్డ్ వైడ్గా కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఈ రోజుకి ఈ రెండవ రోజుకి మన ఏపీ అండ్ తెలంగాణ కలిపితే మాత్రం 14.5 కోట్లను అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇక కర్ణాటక మిగతా స్టేట్స్ అన్ని కలిపి కూడా సో 12.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే మాత్రం మంచి కలెక్షన్స్ కాబట్టి వరల్డ్ వైడ్గా నార్త్ అమెరికాలో మాత్రం $15K అయితే సంపాదించింది అనమాట. ఇక మొత్తం వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాస్, అన్ని స్టేట్స్, అన్ని కంట్రీస్ కలిపితే మాత్రం ఈ యొక్క రెండవ రోజు వచ్చేసి 44.5 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట ఈ రెండవ రోజు. సో నేను చెప్పాను కదా ఇది కలెక్షన్స్ అనేది రిపోర్టు. ఇకపోతే నేను చెప్పింది ఏంటంటే జీరో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళండి. ఓజీకి దీన్ని కంపేర్ చేసి వెళ్ళకండి. ఆ యొక్క స్క్రిప్ట్ వేరు, దాని కంటెంట్ వేరు, దానికి ఉన్న హైప్ వేరు అనమాట. ఎందుకంటే దీనికి ఉస్తాద్ భగత్ సింగ్ యూజువల్గా సో మనకి హైప్ అయితే లేదు, యూజువల్గా హైప్ లేకపోవడం వల్ల కొంచెం ఇదైపోయింది అనమాట. సో హైప్ అనేది 4 years బ్యాక్ స్టార్ట్ చేసిన సో స్టోరీ కాబట్టి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించవచ్చు అనమాట. మీరు జీరో ఎక్స్పెక్టేషన్ వెళ్ళండి, మంచి సో ఒపీనియన్తో బయటకు వస్తారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.